everyone, welcome back to our channel Vihan Wonders. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే. ఈరోజు వీడియో వచ్చేసి ఎమ్మీ చికెన్ రెసిపీ, చికెన్ పికిల్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందుకోసం అయితే మేము ఇక్కడ 2 కిలోస్ చికెన్ అయితే తీసుకున్నాము. తను ఇక్కడ బెంగళూరులో చికెన్ పికిల్ ఎలా చేయాలి అనేది తెలియదు, అంటే పికిల్కి పీసెస్ ఎలా కొట్టేవాలి అనేది. సో అక్కడికి వెళ్ళి చికెన్ పికిల్కి అని అడిగితే మేము ఎప్పుడు తినలేదని చెప్పేసి ఇలా పెద్ద పెద్దగా అయితే చేసి ఇచ్చారు. సో వాటిని అయితే ఇక్కడ అంతా కట్ చేసుకుంటున్నాము. కట్ చేసుకున్న తర్వాత చూసారు, ఇదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. సో మీరు ముందుగానే చిన్న చిన్న పీసెస్గా అయితే చేయించుకోండి చికెన్వి. బోన్లెస్ అయితే చాలా బాగుంటాయి, స్కిన్ ఉండకూడదు. అలాగే ఇక్కడ సాల్ట్ అండ్ పసుపు వేసి మ్యారినేషన్ చేసుకోవాలండి. మనకి సాల్ట్ హోల్ చికెన్ పీసెస్కి 2 kgs చికెన్కి ఎంత పడుతుందో అంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ½ అన్ అవర్ అయితే మ్యారినేషన్ చేసుకోవాలి. తర్వాత అవి మ్యారినేట్ అయ్యే లోపల మనము ఇవన్నీ అయితే గన డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ అయితే చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఏమేం కావాలో ఇప్పుడైతే ఒక చిన్నది ప్యాన్ పెట్టుకొని అందులో చెక్క ఒక ½ ఇంచ్ అయితే సరిపోతుందండి మనకి. ½ ఇంచు 2 లవంగాసు, నెక్స్ట్ 2 ఇలాచి అయితే సరిపోతుంది ½ kgకి. ఇక్కడ 2 kg కాబట్టి కొంచెం అయితే ఎక్కువ యాడ్ చేసుకున్నాము. ధనియాలు అయితే 1 స్పూన్ అయితే సరిపోతుంది ½ kgకి. 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. ఇక్కడ 2 kgsకి కాబట్టి మేము కొంచెం ఎక్కువ తీసుకున్నాము. ఆవాలు కూడా 1 స్పూన్ అయితే సరిపోతుంది. జీలకర్ర కూడా 1. మెంతులు అయితే చాలా కొద్దిగా తీసుకోండి, ఎందుకంటే మెంతులు ఎక్కువ వేస్తే కొంచెం చేదు వచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ మనము డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా అవి పక్కన పెట్టుకున్న తర్వాత చూసారా, ఇక్కడ చికెన్ అయితే ఇట్లా మ్యారినేషన్ చేసుకున్న దాన్ని బాగా ఆయిల్ వేడి ఎక్కాక ఇలా పెట్టుకోవాలండి. మనకు అవి చికెన్ మీద పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో లిడ్తో అయితే కవర్ చేసుకోండి. ఇవి అంతా మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉండాలండి. చూసారా, ఇలా బాగా రెడ్ కలర్లోకి వచ్చాక మనం అయితే తీసేసుకోవాల్సి ఉంటుంది. మినిమం మనకి ఒకసారి వేసిన తర్వాత అవ్వాలంటే 15 to 20 minutes అయితే టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. కాబట్టి మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పౌడర్ పెట్టుకున్నాం కదా, అది కూడా సైడ్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లో ఒక 4 to 5 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే ఏవైతే ఉంటాయో ఫ్రై చేసినవి అవి అయితే వేయాలి. అవి వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, అదే ధనియా పౌడరు, ధనియా ఆవాలు మెంతు పౌడర్, అదంతా అయితే వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కలిపిన తర్వాత నెక్స్ట్ మనకి కారం అండి. నేను ఇక్కడైతే 1 కప్ తీసుకున్నాను 2 కిలోస్కి. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా చికెన్ పీసెస్, ఆ ఆయిల్లోనే వేసాను. మీకు ఒకవేళ ఆయిల్ కన్నా తక్కువ ఉంది అనుకుంటే గన మీరు ముందుగా వేడి చేసుకొని మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మనము బాగా కూల్ అయిన తర్వాత లెమన్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను 2 కిలోస్కి అయితే ఒక 8 లెమన్స్ అయితే యూస్ చేశాను, సరిపోయింది. చూసారా, పర్ఫెక్ట్ చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇంతే అండి, పికిల్ అయితే చేసుకోవడం చాలా ఈజీగానే ఉంటుంది. బట్ ఆ కుకింగ్ టైం అనేది ఏదైతే మనం ఫ్రై చేస్తామో అక్కడ కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అంతే. మిగతా అంతా చాలా ఈజీ ప్రాసెస్ అంట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అయితే చెప్పండి. ఇంకా ఇక్కడైతే కానీ విహాన్ అయితే వెంటనే అండి అయినది బాగా కూల్ అయిన తర్వాత నేను బువ్వ తింటానమ్మా చికెన్ పికిల్తో అనేసి కొంచెం పెట్టించుకొని తినడం, అది కూడా చూడండి మీరు. విహాన్ ఎలా ఉంది? విహాన్ ఎవరు చేశారు? విహాన్ థ్యాంక్ యూ చెప్పు. ఎమ్మీయా? ఎమ్మీ బాగుందా? ఏం పికిల్ బిడ్డ అది? చెప్పు, ఏం పికిల్? చికెన్ పికిల్. ఎమ్మీ. Thank you for watching. Please like, share, subscribe for more videos and hit the bell icon to get the notification. Bye bye.